వేల సింహాల తలలతో మెరుస్తున్న నల్లని శరీరంతో ఉగ్ర రూపంతో అవతరించి రాక్షస సంహారం చేసింది. ఆ దేవత ఎవరో తెలుసా? ప్రత్యంగిరాదేవి. ఆ దేవతకు చానే పేర్లున్నాయి. అధర్వణ భద్రకాళి అని, నికుంభల అని, నరసింహి అని, ఉగ్రదేవత అని కూడా అంటారు. ఈ దేవత చాలా మందికే తెలియదు. ఈ దేవత ఎంత పవర్ఫుల్ తెలుసుకోవాలంటే కథ చెప్తా. మార్కండేయ పురాణం ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు అతని కొడుకు ప్రహ్లాదుడు అని కొడుకుంటాడు. అతను విష్ణుమూర్తిని చాలా పూజిస్తాడు. కొడుకుని చంపుదామనుకుంటాడు. అప్పుడే నరసింహస్వామి అవతరిస్తాడు. హిరణ్యకశిపుడిని తన ఒళ్ళో పెట్టుకొని గోళ్ళతో చీల్చి చంపేస్తాడు. ఆ రక్తం దాగిన నరసింహస్వామిని ఎవరు అడ్డుకోలేకపోతారు. విశ్వం నాశనం అవుతాయని శివుడు కాలభైరవుని అవతారం ఎత్తాడు. అప్పుడు నరసింహస్వామితో హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. అప్పుడు కాలభైరవ అవతారం నుంచి శరభేశ్వరుడు వెళ్తాడు. సింహపు తలతో గద్దరెక్కలతో నరసింహస్వామితో హోరాహోరి యుద్ధం చేస్తాడు. అప్పుడు నరసింహస్వామి నుంచి గండబేరునుడు అనే పక్షి వెళ్తుంది, 2 తలల పక్షి. అప్పుడు శరభేశ్వరుని రెక్కల్లోంచి ప్రత్యంగిరాదేవి వచ్చి నరసింహస్వామిని అదుపు చేస్తుంది. ఇలాంటి వీడియోలు ఇంకెన్నో కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి.